షిరిడి ట్రావెల్ సిరీస్‌లో ఇదే లాస్ట్ వ్లాగ్. త్రయంబకేశ్వర్‌లో జ్యోతిర్లింగం దర్శనం కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే నాసిక్‌లోని పంచవటి చూడ్డానికెళ్తున్నాము. అక్కడైతే 9 టెంపుల్స్ ఉంటాయి. సెపరేట్ లోకల్ ఆటో తీసుకొని ఎక్స్‌ప్లోర్ చేయాల్సుంటుంది. శ్రీరాముడు, సీతాదేవి ఇంకా లక్ష్మణుడు అరణ్యవాసం టైంలో ఇక్కడే కొన్ని రోజులు ఉన్నారంట. అలానే రావణాసురుడు సీతాదేవిని అపహరించిన ప్లేస్ ఇంకా లక్ష్మణ రేఖ కూడా చూపిస్తారు. ఆటో వాళ్ళైతే ఒక్క పర్సన్‌కి 150 నుంచి 200 వరకి ఛార్జ్ చేస్తారు. అన్ని టెంపుల్స్ అయితే దగ్గరలోనే ఉంటాయి. మొత్తం కవర్ అయ్యేసరికి 1 హార్ టైం పడుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి తపోవనం అన్నమాట. ఇక్కడైతే 3 టెంపుల్స్ ఉంటాయి. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ప్లేస్. అలానే లక్ష్మణుడు తపస్సు చేసిన ప్లేస్ ఇంకా లక్ష్మణుడి శేషనాగవతార్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. పంచవటిలో ఉన్న వేరే టెంపుల్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒకటే షాపింగ్ స్టాల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి త్రివేణి సంగం. గోదావరి, అరుణ, వరుణ ఇలా 3 రివర్స్ ఇక్కడే కలుస్తాయి. జనవరి 2027 లో అయితే ఇక్కడ కుంభమేళా కూడా జరగబోతుందంట. దానికైతే ప్రిపరేషన్స్ అయితున్నాయి. ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు గైడ్ లాగా ఆటో వాళ్ళే చెప్పేస్తారు. ఈ ప్లేస్ కి ఈవినింగ్ అయితే వెళ్ళాము. సో అక్కడైతే హారతికి కూడా అన్ని రెడీ చేస్తున్నారు. బట్ మాకంత టైం లేకుండే కాబట్టి హారతి అయితే మిస్ అయిపోయాము. ఇంకా లాస్ట్ స్టాప్ వచ్చేసి కాలారాం మందిర్. టెంపుల్ బయట కొన్ని ఆవులు ఉంటే అక్కడ వాటికి ఫుడ్ పెట్టేసి లోపలికి వెళ్ళాము. టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా చాలా బాగుంది. మాకైతే నైట్ నాగర్సోల్ స్టేషన్ లో రిటర్న్ హైదరాబాద్ ట్రైన్ ఉంటే త్వరగా వెళ్ళిపోయాము. ఐ హోప్ మీకు ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నా. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను.